అయిపోయిందా ఇదంతా టాపిక్? రెండు ఇంపార్టెంట్ సబ్జెక్ట్సేనండి ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఒకవైపున మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం రాజకీయ దుమారం రేపుతుంది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య. అది వైసీపీ ప్రభుత్వ హయాంలో, అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో రెండు మద్యం కుంభకోణాలు. ఒకరు ఒక ఒక దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు జరిగే కుంభకోణాన్ని ఆయుధంగా మార్చుకుంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు వైసీపీ టైంలో జరిగినటువంటి మద్య కుంభకోణాన్ని వాళ్ళు ఆయుధంగా మలుచుకుంటున్నారు. రెండు పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఇది వాస్తవంగా ఈ పరిణామాల కన్నా కూడా కీలకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్. వీటిల్లో కీలకమైనటువంటిది గూగుల్కు సంబంధించినటువంటి డేటా సెంటర్ ఏర్పాటు. ఈ గూగుల్కు సంబంధించినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కు రావటం, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారు ఓకే రైట్ ఓకే వంశీ ఓకే మాట్లాడండి. 1,03,000 కోట్ల రూపాయలు సుమారుగా పెట్టుబడులు పెట్టే పరిస్థితి. అదేవిధంగా కొన్ని వర్మగారు నా మాట వినపడుతుంది. కొన్ని వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగాను, అదేవిధంగా కొన్ని లక్షల ఉద్యోగాలు పరోక్షంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బహుశా గూగుల్ సంస్థ అమెరికా తర్వాత బయట దేశాలలో ఈ విధమైనటువంటి ఒక గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయటం అనేటువంటిది భారతదేశంలో ఇది మొట్టమొదటిగా. అమెరికా తర్వాత బయట దేశాలకు వస్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి వస్తున్నటువంటిది. దీని ద్వారాగా సముద్ర గర్భం నుంచి కేబుల్ ద్వారాగా 12 దేశాలకు కనెక్టివిటీ ఏర్పడుతుంది ఈ గూగుల్ డేటా సెంటర్ నుంచి. 12 దేశాలతో, అంటే సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా వరకు కూడా. ఈ విధమైనటువంటిది ఒక ప్రపంచ స్థాయి ఐకానిక్ గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావటం అనేటువంటిది, దీంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళు చేసినటువంటి కృషితో పాటుగా గూగుల్ సంస్థ ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఈ పాలసీ మ్యాటర్స్ అన్నీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహకారం అందించి ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం వాళ్ళ సహకారం అందించారు. అంటే నాకు తెలిసి మొట్టమొదటిగా అంటే ఈ విధమైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల జరిగినటువంటి అతి పెద్ద మేలు కింద ఈ గూగుల్ సెంటర్ రావడం, గూగుల్ డేటా సెంటర్ రావటం అనేటువంటిది ఉపయోగకరమైనటువంటి అంశంగా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మొన్న ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఈ ఒప్పందాల నేపథ్యంలో మాట్లాడినటువంటి సందర్భంలో ఆ రోజున మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కు తీసుకొచ్చి సైబర్ టవర్స్ అనేటువంటిది కేవలం బిల్డింగ్లు కాదు, సైబరాబాద్కు సంబంధించినటువంటి సైబర్ టవర్స్ ఒక ఐటీ హబ్గా మార్చేటువంటి దానికి ఆ రోజున పునాదులు వేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఆ రోజున మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అదేవిధంగా బిల్ క్లింటన్, బిల్ గేట్స్, వీలాంటి వాళ్ళని ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితులు. విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ఈ రోజున అదే తరహాలో ఆ హైదరాబాద్కు దీటుగా విశాఖపట్నం భవిష్యత్తులో ఒక ఐటీ హబ్గా తయారవటానికి ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడింది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషకరంగా ఒక పండగ చేసుకునేటువంటి వాతావరణమే. ఇది ఎవరైనా అంగీకరించాల్సినటువంటి అంశమే. నారా లోకేష్ కూడా రానున్నటువంటి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పిస్తాము అనేటువంటి విషయాన్ని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్తో పాటు అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు విశాఖపట్నం వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశం డెవలప్మెంట్ ఆస్పెక్ట్లు అనేటువంటిది నా ఉద్దేశం. రెండవది, ఇప్పుడు ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇది ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి చర్చకు దారితీసేటువంటి అంశమే. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో వాళ్ళు అధికారికంగా
జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఆ కోటరీలో ఉన్నటువంటి ఆ, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అదేవిధంగా మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఆ రోజున డిస్టిలరీస్ మొత్తాన్ని చేతుల్లోకి తీసుకొని వాళ్లే మద్యం తయారు చేసి వాటిని ప్రభుత్వ దుకాణాల్లో అమ్మినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్లు, నేషనల్ బ్రాండ్లు ఇవేం లేవు. వైసీపీ వాళ్ళు తయారు చేసిన బ్రాండ్లే ఆ రోజున అమ్మకాలు జరిగినాయి. అది ఆ రోజు జరిగినటువంటి కుంభకోణం. దాని మీద సిట్టు, దర్యాప్తులు, అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాక్టీసే ఆ రోజున ప్రభుత్వ అధికారిక దుకాణాలు అమ్మారు, అప్పుడు డిస్టిలరీస్ లో తయారు చేసినాయి. ఇప్పుడు వీళ్ళు సొంతంగా తయారు చేసుకొని దాన్ని ఈ మద్యం షాపులకు వేసి అమ్మేటువంటి ప్రాక్టీస్ అనేటువంటిది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, అదే విధంగా వైసీపీలో ఉన్నటువంటి జోగి రమేష్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభకోణాన్ని. అప్పటికిప్పుడు ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కానీ ఈ రోజు కానీ, వైసీపీ వాళ్ళు ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు కూడా అసలు మాకు ఈ మద్యం కుంభకోణమే లేదు, అసలు తప్పే జరగలేదు అని వాదిస్తూ ఉన్నారు అప్పుడు ఇప్పుడు. కానీ ఇప్పుడు జరిగేటువంటి కుంభకోణానికి సంబంధించి మద్యం, నకిలీ మద్యం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యాడు. దీని మీద సిట్టు వేశారు, కేసు నమోదు చేశారు, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఎక్కడైతే తంబళ్లపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో మొలకల చెరువుకు సంబంధించినటువంటి దగ్గర 27 మంది నిందితులు ఉంటే ఆల్రెడీ 16 మందిని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులు ఉన్నారు, దాంట్లో 7గురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సిట్ దర్యాప్తు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వదిలిపెట్టమని చెప్తున్నారు. అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ప్రభుత్వం అసలు తప్పే జరగలేదు అన్నది, ఇప్పుడు ప్రభుత్వం తప్పు జరిగింది